అదిగో పెద్దనాన్న కారు వచ్చింది. పెద్దమాయ వచ్చేసినాడు. అత్తయ్య గారు రాలేదన్నమాట. అత్తయ్య గారి మొండితనం తెలిసిందేగా. రా. ఇదిగో దోబాయలుడు, కొంచెం డోర్ తీసి పెట్టవా? బొత్తగానికి బ్రాండ్ అంబాసిడర్ బాయ్ నువ్వు. దిగుమాయా. నా పోదాం. ఇదిగో అల్లుడు, ఈ చెయ్యి తీసి మీ అత్త మీద వెయ్యి. వెరీ లేజీ. పదండి. నేను రానని చెప్తున్నాను కదండి. మీరందరూ వెళ్ళి సంబరాలు చేసుకోండి. నేను వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? నా మాటకే విలువలేదు, ఇంకా నాకేం విలువ ఉంటుంది? ఇలా సాధిస్తున్నావా? సరే శకుంతల, నువ్వు లేకుండా నేను వెళ్ళను. ఎందుకంటే నువ్వు నా పక్కనుంటేనే నాకు సంతోషం. నీతో ఉండడమే నాకు హోళీ అయినా దీపావళైనా. ఏదో కొన్ని విషయాల్లో నీ మాట కాదంటాను గాని నిన్ను కాదని నేను ఏదైనా చేస్తానా చెప్పు? ఏదో నీతో కలిసి హోళీ జరుపుకోవాలని ఆశపడ్డాను. నాకా అదృష్టం లేదు. జీవితం చివరిదాకా వచ్చేసాం. ఇంకేం పండగలు చేసుకుంటాంలే, కృష్ణారామ అనుకోవడమే. ఇలా పడుకొని హోళీ ఆడుతున్నట్టు కలలుగా అంటాను. చాలండి. నా సంతోషం కోసం మీ సంతోషాన్ని ఎందుకు కాదనడం? పదండి వెళదాం. అలా అన్నావు, బాగుంది. సరే రా, లేపు. రా. ఏంటి అలా చూస్తున్నారు? చూసారా మీ పెద్దమ్మని తీసుకొచ్చాను. సూపర్. పెళ్ళాన్ని గారం చేయడం ఒక ఆర్ట్ రా. అది అందరికీ రాదులే, నన్ను చూసి నేర్చుకోండి. ఏమన్నారు? అబ్బే ఏం లేదు, ఈవెంట్లోకి వెళ్దాం పదండి అంటున్నాను. పదండి. ఏమైందన్నా? ఓలీలో అందరిలానే మనం ఇలాగెళ్ళిపోతే ఏంటి బాగుంటుంది? ఏ నువ్వు గాల్లో ఎగురుకుంటూ వస్తావా లేక పాక్కుంటూ వస్తావా? జోక్ లైక్ బా, ఏదైనా ఛాలెంజింగ్ గేమ్ ఆడుకుంటే బాగుంటది. దుబాయ్, నేను రెడీ. ఏం తినాలి? ఇంగ్లీష్ మేడం, ఇది తిండి పోటీ కాదు, రంగుల పోటీ. ఏంటో కాంపిటీషన్? ఇదిగో ఇక్కడి నుంచి అది గది 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 అక్కడ దాకా ఒంటి మీద సొక్క రంగు పడకుండా ఎవరైతే చేరుకుంటారో వాళ్ళే నెగ్గినట్టు. ఇంపాసిబుల్. నీ వల్ల ఇంపాసిబుల్, కానీ మా బా వల్ల పాసిబుల్. ఏడు బా అలా సైలెంట్ అయిపో, నీ వల్ల ఏంటి కాదా? అదే మా చెల్లి అయితే రంగుకి రొగ్గుకి మంచి మెరుపు తీగలాగా దూసుకుంటే వెళ్ళి మరి గెలిచేస్తుంది. ఏటా చెల్లె? మన మాస్తో ఈ క్లాసు పోటీ పడలేరన్నయ్య. మా బాస్ చెప్పినావు. హలో బ్రదర్ అండ్ సిస్టర్స్, మాస్కా బాస్ అక్కడ. అన్నయ్య, మనం ఎలాగైనా ఈ పోటీలో గెలవాలి. మన పరువు నువ్వే కాపాడాలి. అంతే అన్నయ్య. అవన్నీ లైట్ తీసుకుంటా, ఇవన్నీ సిల్లీ గేమ్స్. చేత కాదని చెప్పావా? మా చెల్లితో పోటీ పడలేనని చెప్పు. బాక్సింగ్ ఆడటం కాదు సారు, ఇట్లాంటి ఆటలు కూడా ఆడాలి. అన్నయ్య, ఇది ప్రెస్టేజ్ ఇష్యూ. రుద్ర, కమాన్, నువ్వే గెలవాలి. లేదు, మా వదినే గెలుస్తుంది. నేను రెడీ. సూపర్.
అది పోటీ అంటే. అయితే నేను పోటీ అయ్యాక కారు దిగుతా, అప్పుడు పిలవండి. నీకు అదే మంచి చనమయ్య, వెళ్ళి పడుకో. 1 2 3. ఆగన్నయ్య. ఏటైనా దశలే పందెం ఏంటో చెప్పకుండా పోటీ ఏంటి? హలో, పందెమేంటి? జస్ట్ ఇదో కాంపిటీషన్ అంతే. గెలిచినోళ్ళు విన్నర్ అంతే. సార్, ఇప్పుడు బాక్సింగ్ లో గెలిస్తే కప్పు గానీ క్యాష్ ప్రైజ్ కానీ ఇస్తారు కదా. గేమ్ లో గెలిస్తే కూడా ఏదో ఒక లాభం ఉండాలి కదా. ఏటుంటది? ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు ఏదడితే చెయ్యాలి. హో అంతే కదా. మహా అయితే నువ్వేమడుగుతావు? బజ్జీలు, బోండాలు, ఐస్ క్రీమ్ అంతే కదా. సరే, నాకు ఓకే. రెడీ? 1 2 3. అన్నయ్య 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 చెల్లే, ఇటు ఇటు ఇటు. రుద్రా రుద్రా హే! ఓ, కోంప ముంచేసినది. సూపర్ అన్నయ్య, సూపర్ ఏటే చెల్లె ఇలా ఓడిపోయినా నువ్వా? ఏం గంగా, క్లాసు మాసన్నా? క్లాసు గెలిచినట్టేనా? పెద్దరు, పోటీలో ఒక్క చుక్క రంగు కూడా మీద పడకూడదు. అదే కదా పందెం. పడలేదుగా. మరి అదేంటి?